వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది వాటర్ మెలన్తో పాప్సికల్ చేశానండి. దానికి నేను తీసుకున్నది 1 or 2 ఒకటైనా రెండైనా ఆరెంజెస్ తీసుకొని దానికి నేను 1 స్పూన్ షుగర్ మాత్రమే వేశాను. మాకు పుచ్చకాయలు చాలా పెద్దగా దొరుకుతాయి, అందుకనే నేను ముందే వాటిని చక్కగా ఇలాగా కట్ చేసేసుకొని ఒకేసారి మొత్తం అన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దీనికి లెక్కేం లేదండి. మనకి ఎక్కువ వాటర్ మెలన్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. కానీ ఆరెంజ్ ఇంకా వాటర్ మెలన్ ఈ కాంబినేషన్ టేస్ట్ అయితే మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది. నేను 1 స్పూన్ షుగర్ కూడా ఎందుకు వేశాను అంటే ఇది చల్లగా అయిపోయినాక కొంచెం కూడా స్వీట్ తెలీదు. సో పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఆ 1 స్పూన్ షుగర్ వేశాను అనమాట. తర్వాత దీన్ని నేను బ్లెండ్ చేసుకుంటానండి. అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వేయొద్దు కూడా. మంచిగా బ్లెండ్ అయిందో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ చేసుకోండి. ఇది మిక్సీ చేసుకున్నాక దీంట్లో వేస్ట్ ఏమీ ఉండదు. ఒకవేళ ఏమైనా వేస్ట్ ఉంటుంది, కొంచెం పిప్పులా ఉంటుంది, పిల్లలు ఇష్టపడరు, మనకులాగా పెద్దవాళ్ళకైతే అలానే వేసేయచ్చు. పిల్లలు ఇష్టంగా తినరు అని అనుకున్న వాళ్ళైతే నేను చేసినట్టు చక్కగా ఇది ఫిల్టర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది బాగా ఫిల్టర్ చేసేసుకుంటే దీనికి చక్కగా పైన వాటర్ మిలన్కి ఎక్కువ వేస్ట్ కూడా ఉండదు కదండి, కొంచెమే పోతుంది, 1 స్పూన్ ఉంటుంది పల్ప్ లాగా. అది పడేస్తాను నేను. పడేసిన తర్వాత ఇంకా దీన్ని ఏం చేస్తానంటే నేను నా దగ్గర మౌల్డ్స్, పాప్సికల్ మౌల్డ్స్ లేకపోతే ఈ సిలికాన్ మౌల్డ్ ఉంటే నేను దీన్ని పాప్సికల్ మౌల్డ్స్ లాగా చేయొచ్చు అని చెప్పి ఒక చిన్న ఐడియా వేసి నేను ఇట్లా వీటిల్లో వేస్తున్నాను అనమాట. దీనికి కూడా నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇట్లాంటివన్నీ పట్టుకొచ్చి జాగ్రత్తగా దీన్ని ఇట్లా ఫిక్స్ చేసుకొని పైన స్టిక్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక చిన్న ఐడియా నా తరపు నుంచి. వేరేగా పాప్సికల్ మౌల్డ్స్ కొనాల్సిన అవసరం లేకుండా ఉన్నదాన్నే యూజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ ఇవ్వము, వాళ్ళు ఎక్కువ తినరు కూడా. సో ఇప్పుడు సమ్మర్లో ఇది చాలా బాగుంటుంది కాబట్టి చాలా వేడిగా ఉంటే ఎప్పుడైనా వచ్చి తినచ్చు. అండ్ అది కాకుండా న్యాచురల్గా మన చేతులతో మనం చేసుకుంటే మనకు హ్యాపీ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఒక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ పెట్టేసిన తర్వాత దీన్ని చక్కగా ఓపెన్ చేసుకోవడమేనండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ సిలికాన్ మౌల్డ్స్ నేను ఇన్స్టెంట్ పాట్ కొన్నప్పుడు నాకు ఇది దాంతోపాటు వచ్చిందనమాట. హోల్స్ మాత్రం నేనే పెట్టాను, వాళ్ళేం హోల్స్ పెట్టిలేదు. సో ఇది చక్కగా మనకి ఓపెన్ అయిపోతుందండి. నేనేమి ఇట్లా వేడి నీళ్ళలో పెట్టడము, చల్ల నీళ్ళల్లో పెట్టడము అలాంటివి ఏమీ చేయను. ఇది సిలికాన్ మౌల్డ్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట దాంట్లో నుంచి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. మనం బయట స్టోర్స్లో కలర్స్ అవి ఇవి కాకుండా అవన్నీ ఎందుకు వాడడం అని అనిపించే వాళ్ళకి ఇలా ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చండి. మీకు ఏ ఫ్రూట్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజను, మాకు వాటర్ మిలన్స్ ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి నేను వాటర్ మిలన్తో చేశాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.